పటాన్చెరులో కొన్ని రోజుల నుంచి ఇంటర్నల్గా డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతున్నాయి. మొన్న అటు టీపీసీసీ చీఫ్ సంగారెడ్డి విజిట్కి వెళ్ళినటువంటి సమయంలో అటు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఆ కార్యక్రమం పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఇటు గాంధీ భవన్కి వచ్చి కాటా శ్రీనివాస్ గౌడ్ తనకున్నటువంటి ఇబ్బందులు ఏవో అటు అధిష్టానం ముందు కూడా పెట్టారు. ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది పటాన్చెరులో? మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు, సర్పంచ్ నుంచి ఈ రోజు వరకు మీరు క్యారీ అవ్వకుంటూ వచ్చారు. అసలు ఏం జరుగుతుంది? ఈరోజు పటాన్చెరులో జరుగుతున్నటువంటి కార్యకర్తల ఆవేదన ఈరోజు చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ మేము. ఎందుకంటే తనను తీసుకోవడం, తన కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కండ వేసుకోలేని పరిస్థితి, తను ఎక్కడ కూడా సభ్యత్వం తీసుకున్నట్టు కాదు, అక్కడ టీఆర్ఎస్కి రాజీనామా చేసినట్టు కాదు. మరి ఇలాంటి వాడు తీసుకోవడం వల్ల ఆడ కాంగ్రెస్ పార్టీని అంచివేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా ఏమవుతుందంటే తను వచ్చిన తర్వాత తనకు పెత్తనం అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీని అంచివేస్తూ ఉన్నాడు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీని సర్వైవ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి గతంలో ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఆయన అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వచ్చిన ఆఫీసర్లే ఈరోజు వచ్చిర్రు. ఆ రోజు కార్యకర్తల మీద కేసులు పెట్టిర్రు, అరాజకాలు చేశారు. మళ్ళీ ఈరోజు ఆయనకు పెత్తనం అప్పచెప్పి ఆయన చెప్పిన ఆఫీసర్లే వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా సర్వైవ్ అవుతాడా? పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ బతకాలే కాబట్టి అధిష్టానం ఆలోచన చేయండి అనేది మా రిక్వెస్ట్. అధిష్టానం నిర్ణయం ఏంటంటే గూడెం మైపాల్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ బలం అవుతుంది అంటున్నారు. మీరేమంటున్నారు? పార్టీ చచ్చిపోతుంది అంటున్నారు. ఎలా చెప్తున్నారు? ఎట్లా బలం అవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఏంటంటే మేము నికాసమైనటువంటి కార్యకర్త 15-20 ఏళ్ళ సంది పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ అధికారం అక్కడ పోయేటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఎట్లా అవుతుంది? 300 కోట్ల రూపాయలు ఈరోజు స్కామ్ చేసినటువంటి వ్యక్తిని మన ప్రభుత్వమే మనం తీసుకుపోయి జైలు వేసినటువంటి వ్యక్తి, మరి ఆ వ్యక్తిని మన ఈరోజు తెచ్చుకొని మళ్ళీ కాండి వేసుకొని కాంగ్రెస్ పార్టీ అంటే పబ్లిక్ ఎవరు నమ్మాలి మనకి? ఇన్ కేస్ ఆఫ్ గూడెం మైపాల్ రెడ్డి పార్టీలో కంటిన్యూ అవుతే మీరు ఉంటారా? ఏం నిర్ణయం తీసుకుంటారు? పార్టీలో ఆయన కంటిన్యూ అయ్యి కండి వేసుకొని కార్యకర్తల సమావేశం పెట్టి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన రోజు ఆ రోజు నేను మాట్లాడతాను. చివరిగా అధిష్టానానికి ఏం చెప్పండి? అధిష్టానానికి ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేయండి, సేవ్ కాంగ్రెస్ ఇన్ పటాన్చెరు. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడైతే పటాన్చెరులో గూడెం మైపాల్ రెడ్డి అనేక సార్లు పార్టీకి వచ్చామని చెప్పినప్పటికీ కూడా కండువా వేసుకోవడం లేదు. నేను పార్టీలో జాయిన్ అయ్యానని అయితే అఫీషియల్గా చెప్పట్లేదు. ఇన్ కేసు ఆయన కండువా వేసుకొని నేను పార్టీలో జాయిన్ అయ్యానని అఫీషియల్గా చెప్తే ఖచ్చితంగా ఆయనతో కలిసి అయితే పనిచేస్తామని కాటా